తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటన అయితే కొనసాగుతోంది. రాష్ట్రంలో పలు పెట్టుబడులకు జపాన్ ప్రభుత్వం ఒప్పందం ఎంఓయూ కూడా చేసుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ఫుల్ గా సాగుతోంది. టూర్ అనేది సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన నేటితో ముగియనుంది. రేవంత్ రెడ్డి బృందం హిరోషిమాలో పర్యటించనుంది. పీస్ మెమోరియల్ ను సందర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశం కానున్నారు. ఆ తర్వాత మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కాబోతున్నారు. ఓవరాల్ గా జపాన్ టూర్ కు సంబంధించిన అప్డేట్స్ తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ రోజుతో జపాన్ టూర్ అయితే కంప్లీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏదైతే పెట్టుబడులను ఆహ్వానించడానికి వెళ్లారో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్ టూర్ ముగియబోతుంది. దాదాపుగా జపాన్ లోని వివిధ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ప్రధానంగా రైజింగ్ తెలంగాణ నినాదంతో జపాన్ లో ఈ బృందం అయితే పర్యటిస్తుంది. మొదట టోక్యో నగరంలో పర్యటించారు. అక్కడ ప్రపంచ దిగ్గజ కంపెనీ సోనీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కంపెనీని కూడా సందర్శించారు. ఇక సోనీ కంపెనీతో కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇటు తెలంగాణ ప్రతినిధి బృందం అయితే చర్చలు జరిపింది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ప్రధానంగా ఆ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలకు సంబంధించి సీఎం ప్రతినిధి బృందం ఇటు అధికారులకైతే వివరించారు. ఇంకా టోక్యోలో మెట్రోను కూడా సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి రివర్ బోర్డు ను కూడా ప్రతినిధి బృందం సందర్శించి అధికారుల నుంచి అయితే వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా పెట్టుబడులతో రావాలి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు సీఎం ఆహ్వానం అయితే పలికారు. వివిధ రంగాలకు చెందినటువంటి దాదాపు 150 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. టోక్యో చిన్న నగరం అయినప్పటికీ అక్కడ పర్యావరణానికి సంబంధించి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించింది. ఆ మేరకు తెలంగాణలో కూడా ఆ విధంగా ఇటు అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక ఈ రోజు సీఎం పర్యటన చివరి రోజు. ఈ రోజు కూడా పలు కంపెనీలకు సంబంధించి మాట్లాడబోతున్నారు. ఇక ఆ తర్వాత సీఎం ఈ రోజు హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శిస్తారు. అక్కడ గాంధీ విగ్రహం కూడా ఉంది. అక్కడ పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇక హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్ తో ప్రత్యేకమైనటువంటి బిజినెస్ లంచ్ ఉంది. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా సీఎం సందర్శించబోతున్నారు. ఇక మజ్డా మోటార్స్ కంపెనీని సందర్శించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం ఇటు తెలంగాణకైతే బయలుదేరబోతున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి. దాదాపుగా పలు ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు వచ్చాయని చెప్పాలి. నిన్న అక్కడ ఎక్స్పో కూడా ప్రారంభమైంది. ఆ ఎక్స్పోలో సీఎం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను అన్నిటిని కూడా వివరించడం జరిగింది. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ దాదాపు 30,000 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ తమ కంపెనీలు కనుక స్టార్ట్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా అవకాశం ఉంటుంది. పెట్టుబడులకు కావచ్చు, లేకపోతే మిగతా అవసరాలకు అని చెప్పేసి కూడా సీఎం వివరించారు. Right, Sunil, thanks for the update.